స్టార్లింగ్ అనే ఒక ఆయన పేరు చెప్పారు. పాత పుస్తకాలు అంటే కాస్త వాడుతున్న పుస్తకాల్లో వేరిస్ అండ్ స్టార్లింగ్ అని ఉంది. ఎప్పుడో పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల తప్పేమీ లేదు. ఒకవేళ వేరిస్ మరియు స్టార్లింగ్ అనేటువంటి వ్యక్తులు ఏ పదాన్ని తీసుకొచ్చారు? హార్మోన్ అనే పదాన్ని తీసుకొచ్చారు. సార్ అసలు హార్మోన్ అని సామగొడుతున్నావు. హార్మోన్ అనేటువంటి ఏంటి, అసలు ఏం చేస్తాయి అంటే, హార్మోన్ల గురించి చెప్పాలి అంటే అమ్మాయిలాగా చెప్పచ్చు. వీటినే రసాయన రాయబారులు అంటారు. సార్ అమ్మాయిలాగా అంటారేంటి? ఎంజైమ్లు అయితే మా అబ్బాయిలాగా చెప్పచ్చు. అదేంటి మాస్టర్ ఎంజైమ్ మా అబ్బాయిలు మీ అబ్బాయిలాగా ఏంటి అంటే కదా, దీనికి ఏ అనే ఎంజైమ్ ఉంది, ఎక్స్ అనేటువంటి స్పాట్ దగ్గర పుట్టింది, అది అక్కడే ఉంటుంది, దాని చర్య పరిధి అక్కడే ఉంటుంది. ఇక హార్మోన్ గురించి మాట్లాడుకుందాం. హార్మోన్ మీలాంటిది, పుట్టేది ఏ అనే చోట, ఎక్స్ అనే హార్మోన్ పుట్టింది, బి అనేటువంటి చోట పెరుగుతుంది, ఆఖరికి సి అనే దగ్గర సెటిల్ అవుతుంది. ఈ లోపు ఈ 3 బొమ్మలు కూర్చారు. అంటే ఒక చోట కాకుండా రకరకాల చోట్లకి వెళ్ళి పనిచేసేటువంటి నిర్మాణం ఎవరుంది? హార్మోన్. ఒకే చోట పనిచేసేది ఏంటి? ఇది ఒప్పుకుంటారా? ఇదేగా ఒప్పుకోరా? ఎనకలే చూపిస్తుంది, అక్కడే ఉండి పని చూపించేది ఎవరు? దీన్ని బట్టి కూర్చొని అడగచ్చు. శరీరంలో ఒక చోట నుంచి ఇంకో చోటికి ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని మోసుకుపోయేవి హార్మోన్స్. అందుకే వాటిని రసాయన రాయబారులు అన్నారు. రసాయనాలు అంటే ఏ రకమైన రసాయనం? ప్రోటీన్ల, పాలిపెప్టైడ్ల, పెప్టైడ్ల, గ్లైకోప్రోటీన్సా, కొవ్వుల? దీనికంటే ముందు ఎంజైమ్ గురించి చెప్పాలి. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. కాబట్టి ఒక దెబ్బ ఆన్సర్ వచ్చేసి